తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. కానీ విశ్వ నీ పెళ్ళైనప్పుడు అందరూ అనుకున్నారు ఆల్మోస్ట్ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఏదో ఒక మంచి సీరియల్ హీరోయిన్ లేకపోతే సినిమా యాక్ట్రెస్ని చూసి పెళ్లి చేసుకుంటారు అనుకుంటే ఒక్కసారిగా చూస్తే శ్రద్ధ నీ లైఫ్లోకి వచ్చేసింది. అసలు ఏంటి ట్విస్ట్? లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డా? ఎవరో తెలియదు. తిని ఎలా వచ్చింది అసలు లైఫ్లోకి? నా ఫ్యాన్. అవునా? ఇలా కూడా ఫ్యాన్ పెళ్లి చేసుకోవచ్చా? అంటే అట్లా దేవుడు కలిపేస్తే ఎలా ఎలా నువ్వు చెప్పమ్మా, ఫ్యానే చెప్తే బాగుంటుంది ఇది. అంటే బేసిక్గా ఆయన విరాట్ కోహ్లీ లాగా కనిపిస్తారని నాకు చాలా ఇష్టం. ఓకే. సో విరాట్ కోహ్లీని మాట్లాడి కలిసి అంతా ఇప్పుడు మనకు ఉంటుందా లేదా కానీ ఆల్మోస్ట్ ఆయన లాగా ఉంటారు కాబట్టి, అండ్ హీ యూస్ టు ప్లే CCL కదా. అవును అవును. సో నేనేంటంటే మేము ముంబైలో ఉంటాం కాబట్టి తెలుగు సీరియల్స్ అవన్నీ చూడం. ఓకే. CCL అనేది అప్పుడు ముంబై టీమ్ అన్ని స్టేట్స్ టీమ్స్ ఆడతారు కదా. సో మా అన్నయ్య చూసేవారు అనమాట. సో అప్పుడు ఐ సా హిమ్ వెంకీ సార్తో కానీ వీళ్ళందరితో ఎక్కువ ఆ టీం మొత్తంలో ఆట కంటే ఎక్కువ స్టైల్ మీద ఎక్కువ పెట్టేది ఈయన అనమాట. ఎప్పుడు స్టైలిష్గా ఉండాలి, ఎప్పుడు విరాట్ కోహ్లీ లాగా ఓక్లేవి అవి పెట్టుకొని స్టైలిష్గా, అంటే హీ యూస్ టు బి వెరీ ప్రెజెంటబుల్. లైక్ ఇప్పుడు ఇండియన్ టీంలో స్టైలిష్గా ఉండేది ఆయన అంటే ఈ CCL టీంలో అప్పుడు ఈయననే కనిపించిండు. సో అట్లా ఐ యూస్ టు లైక్ హిమ్, ఫాలో హిమ్ ఆన్ ఫేస్బుక్. సో ఐ యూస్ టు స్టోర్ హిస్ ఫొటోస్ ఇన్ మై ఫోన్. అట్లా అంతా అట్లా వాల్ పేపర్ పెట్టుకోవడము అవన్నీ అట్లా అంతా వాల్ పేపర్ పెట్టుకుంటే వాళ్ళంతా గమనించలేదు. సో అట్లా ఎప్పుడు షేర్ చేయలేదు, బట్ ఇట్ వాజ్ ఇన్ బిట్వీన్ మై ఫ్రెండ్స్ అని అట్లా. తర్వాత బెస్ట్ ఫ్రెండ్ కొట్టింది డాలి. అంటే తను వాల్ పేపర్ పెట్టుకుంది ఆయన ఫోటో. ఆమె ద్వారానే మీ వాల్ పేపర్ తీసి తన వాల్ పేపర్ పెట్టేసి ఆయన ఫోటో పెట్టుకుంది వాల్ పేపర్ లో. మరీ టూ మచ్. ఆ అమ్మాయి వాళ్ళనే నేను ఈమెకు పరిచయం. అంటే వాళ్ళు హలో నా ఫోన్లో ఉంటే మెర్కో బిదే అని తీసుకుంది, తన ఫోన్లో కూడా పెట్టుకుంది, నువ్వు ఎట్లా పెట్టుకున్నావు అని చెప్పేసి మాకు గొడవ అయింది. గొడవ కాదు, కొట్టానని చెప్పు. సో అది అయింది. తర్వాత నేను ఒకరోజు మెసేజ్ చేసిన ఫేస్బుక్లో, హాయ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఐ లవ్ యువర్ బియర్డ్ అండ్ బైసెప్స్ అని నా ఫస్ట్ మెసేజ్. ఒకసారి బైసెప్ కూడా పెట్టమ్మా. సో అది నా ఫస్ట్ మెసేజ్. ఓకే. అండ్ అప్పుడు ఏంటంటే ఐ వాజ్ ప్లానింగ్ టు కమ్ టు హైదరాబాద్ హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి. తెలుగు వాళ్ళు కాదు మీరు? తెలుగు. అక్కడ సెటిల్ అయ్యారు అంతే? మా నాన్నమ్మ, తాత, మమ్మీ, డాడీ అందరు అక్కడే సెటిల్డ్ ముంబైలో. ఓకే. సో ఆల్మోస్ట్ మా తాతయ్య వాళ్ళ డాడీ అప్పటి నుండి బిఫోర్ ఇండిపెండెన్స్ నుండి అక్కడే ఉన్నారు. వాళ్ళంతా జవహర్లాల్ నెహ్రూ అదంతా వాళ్ళ రైట్స్ వార్ అదంతా చూసిండ్రు వాళ్ళు. ఓకే. సో ఫ్రమ్ దట్ టైం తెలంగాణ అమ్మాయి. పక్కా తెలంగాణ మాది. ఇది కోరుట్ల, నిజామాబాద్. కోరుట్లనా? మన వైష్ణవి జరిగింది ఇష్యూ అక్కడ, సంజయ్ గారు ఎమ్మెల్యే. సో అక్కడే అదే మమ్మీ వాళ్ళు కూడా సేమ్ విలేజ్, డాడీ వాళ్ళు కూడా సేమ్ విలేజ్. ఓకే. సో హైదరాబాద్ హోటల్ మేనేజ్మెంట్ వద్దాం అనుకున్నాను. సో ఆ హోటల్ మేనేజ్మెంట్ కి ఇక్కడికి రావాలని కూడా రీజన్ ఈ రీజనే అన్నమాట. సో మమ్మీ మొత్తం ఇండియాలో బెస్ట్ కాలేజ్ అదే, సో అక్కడ ఏంటంటే చాలా విశ్వ కాలేజ్ అని హైదరాబాద్ లో ఉంటుంది. సో అక్కడ చాలా బాగుంది అది ఇది అని చెప్పి, యాక్చువల్లీ మంచి కాలేజ్ అది, విశ్వ కాలేజ్. ఈయన పేరు చెప్పాను కాదు కానీ నిజంగానే చాలా మంచి కాలేజ్. సో మమ్మీ వాజ్ ఆల్సో లైక్ ఓకే ఇంట్రెస్ట్ ఉంది కదా చూద్దాం అని చెప్పేసి. ఓకే. సో హైదరాబాద్ వచ్చి ఫస్ట్ మీట్ అవగానే ఫీలింగ్ ఏంటి? మన ఆ టైంలో హైదరాబాద్ వచ్చి డైరెక్ట్ హైదరాబాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే అప్పుడే నేను వేరే బ్రేకప్ మూడ్ లో ఉండే. నేను ఆల్రెడీ నీకు బ్రేకప్ ఉందా? అదే టైం కరెక్ట్ టైం మెసేజ్ 2017 Jan 16th. ఓకే. పన్ను రూట్ కెనాల్ రూట్ కెనాల్ ఇది ఎక్స్ట్రా ఉంటుంది తీసేస్తారు కదా, విజ్డమ్ తీసు అది ప్రాబ్లం చేస్తుంది, అడ్డం వచ్చింది తీసేస్తే. అదే టైంలో నాకు బ్రేకప్ దానిలో ఉన్నా నేను. ఆ అమ్మాయి డార్లింగ్ 8 years. ఎందుకు మనకి 8 years లవ్ స్టోరీ? అంటే 8 years లో 2 స్టోరీలు ఉండే నాకు. 5 years 3 years ఒక అమ్మాయితోని, 5 years ఒక అమ్మాయితోని, అంతే కదా. 8 years నాకేం తెలుసు అంతే కదా. అంటే ఈ స్టోరీ నాకేం తెలుసు అంతే కదా. నేను వచ్చింది 8 years తర్వాత.
ఓకే ఓరే ఓకే ఓకే బ్రేకప్ ఉన్న అంటే ట్రూ లవ్ చేసిన ఈ వరల్డ్ లో ట్రూ లవ్ అనే దానికి అర్థం లేదు, ఎంత డిచ్చిచ్చిపోతున్నారు. చల్ మనం కూడా ఫ్లర్ట్ చేద్దాము, మనం కూడా అందరిలో ఎంజాయ్ చేసి వదలాలి, ఇవన్నీ పెళ్ళిళ్ళు గిల్లిలు ఇవన్నీ రావు అనే టైంలో అట్లా అట్లా అంత కోపంలో ఉన్నా, అంత ఫ్రస్ట్రేటెడ్లో ఉన్నా. ఈమె మెసేజ్ చేస్తే ఈమె ఫోన్ నెంబర్ ఇచ్చేసిన, బాంబే కదా ఎక్కడనో, ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మనం ఫ్లర్ట్ చేసుకోవచ్చు అని బేసిక్గా టైం పాస్ కానీ ఇచ్చిన నంబర్. అర్థమైంది. అట్లా నెంబర్ ఇచ్చిన, ఇమీడియట్ గా కాల్ వచ్చింది, వీడియో కాల్ స్టార్ట్ అయినాయి. 1 week లో నా గురించి సర్వం మొత్తం నేను చెప్పేసిన, తన గురించి 2 బ్రేకప్స్ చెప్పేశావు. ఇప్పటి వరకు తన దగ్గర నేను దాచింది ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ అండ్ క్లియర్. సేమ్ ఇయర్. 3 + 5 8 years. 9 లక్కీ నెంబర్ అనుకుంటా, 9th year లో తగిలింది. సో ఎంజాయ్ చేస్తారు అందరూ. ముందు శ్రద్ధని బాగా ఓకే కూల్, నాకు తెలియదు స్టోరీ. సో క్లీన్ అండ్ క్లియర్ ఇద్దరు కాదు, ఉండే పాస్ట్ ఉండే అట్లా అయిందని చెప్తారు కానీ లెక్కలతో సహా సంవత్సరాలతో సహా పూరా మొత్తం ఎవరు చెప్తాడు? అంటే నాకు నిజాయితీ ఓపెన్ అమ్మంటే మొత్తం ఇంత ఓపెన్ అవుతారా? సో ఇద్దరు ఇండస్ట్రీ వాళ్ళేనా? ఎవ్వరు ఇండస్ట్రీ కాదు, ఇద్దరు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. నేను ఒక్కనే ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అనగానే చూసింది ఫ్యాన్స్. లేదు లేదు, ఇప్పుడు 1 2 3 అందరు ఫ్యాన్స్ అనే నా దగ్గరకు వచ్చినారు. వాళ్ళ వల్ల నువ్వు కోల్పోయింది ఏంటి? నేను ఏం కోల్పోలేను, నాకు శ్రద్ధ వచ్చింది వాళ్ళ వల్ల. డబ్బులు కానీ అంటే నా టైం ప్లస్ అంటే మనీ పోయిందని ఏముంది, మనం అనుకున్నప్పుడు మనం ఖర్చు పెట్టుకుంటాం, అట్లుంటది. సో ఇద్దరు బ్రేకప్ వెళ్ళిపోయారు, శ్రద్ధ ఇమిడియట్ గా వచ్చేసింది లైఫ్ లోకి. ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ దెమ్ బికాస్ ఆఫ్ దెమ్. నేను ఒకవేళ ఆ 8 years కనుక వాళ్ళు నా లైఫ్లో లేకపోయింటే నేను కూడా వేరే ఏదో పెళ్లి చేసేసుకోను, మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసేసుకొని నా లైఫ్ వేరే ఉంటుండేనేమో. ఓకే ఓకే. కానీ ఈ పార్ట్నర్ ఉంది కదా, షీఈ్ మై లైక్ సోల్. సో ఫేస్బుక్ అప్పుడప్పుడు మంచిగా చేస్తుంది, సమ్ టైమ్స్ బ్యాడ్ కాదు. మేము లాస్ట్ వాడింది ఫేస్బుక్ అప్పుడే, ఆ తర్వాత ఇంకా ఫేస్బుక్ వాడిందే లేదు. ఫేస్బుక్ కూడా తీసేసాను, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది. కాదు శ్రద్ధ, ఈ స్టోరీ అంతా చెప్పిన తర్వాత భయం అనిపించలేదా? అమ్మో ఆల్రెడీ 2 బ్రేకప్స్ 8 years అంటున్నాడు, మనం పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతాడు అంటే. నాకు అప్పుడు గుర్రంకి ఇట్లా ఉంటది కదా, అట్లా ఓన్లీ ఈయన మీదే ఉండే, ఆ పక్కన అన్ని ఇట్లా వదిలేస్తా ఉన్నా. ఓకే వెళ్ళిపోయింది కదా, వాళ్ళు వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వస్తే అంత సీన్ లేదు. ఇక్కడ ఉంది ఎవరు? కోర్స్ ఇట్ ఇస్ ట్రూ లవ్. వాళ్ళు ఫ్యాన్సా నేను ఫ్యానా, నేను ప్రూవ్ చేసుకున్నా నేను ఫ్యాన్ అని. దిస్ ఐ యామ్ హిస్ ట్రూ ఫ్యాన్. స్టోరీ చెప్పిన తర్వాత తను యాక్సెప్ట్ చేసింది కదా, ఏమనిపించింది? టెస్ట్ చేసావు ఒక 1 year, మళ్ళీ ఎలా ఉంటుందో? 1 year 1 week అయిందా? 1 week అవ్వంగానే వాళ్ళ మమ్మీ డాడీకి వెళ్ళి షీ సెడ్ లైక్ ఇట్లా ఫలానా ఈయన నేను లవ్ చేస్తున్నా అంటే, మా లవ్ లవ్ చేస్తున్నా అంటే కాదు, ఫస్ట్ ఏం చెప్పినంటే ఆయనకు నేనంటే ఇష్టం అంటే వాళ్ళు నమ్మలేరు, నువ్వు నచ్చినావు వాళ్ళకు అని చెప్పేసి అలా ఉండే. అంత పెద్ద యాక్టర్ ఆయన, ఈజ్ అన్ ఇండస్ట్రీ, ఏవన్నీ ఉండదు, దట్స్ ఆల్ ఫేక్. వాళ్ళకంత సీరియస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నన్ను వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసిండ్రు, ఓకే. బట్ దెన్ దేవర్ లైక్ ఇండస్ట్రీ వాళ్ళు అంత జెన్యున్ గా ఉండరు, అంత లాయల్ ఉండరు, వాళ్ళకు దే హ్యావ్ సో మెనీ రిలేషన్స్, అంత ట్రూ ఉండదు వాళ్ళ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి, వాళ్ళు కరెక్ట్ కాదు ఉన్నాయి కదా, అట్లాంటి సెకండ్ హ్యాండ్ నీకు అవసరమా? ఓకే. సో బేసిక్ గా ఏ ఫాదర్ మదర్ చెప్పగానే ఐ ఫెల్ట్ లైక్ అంటే దట్ ఈస్ నాట్ హీ, ఆయన అది కాదు. మీరు ఇండస్ట్రీలో కొన్ని చూసిన అఫ్ కోర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా, వాళ్ళని చూసి ఈ మనిషిని మీరు జడ్జ్ చేయకండి, ఆయన ఎలాంటి మనిషో ఫస్ట్ తెలుసుకోండి. వాళ్ళకేంటంటే మాకు అవసరమే లేదు, మేము ఎందుకు తెలుసుకోవాలని. నేనేంటంటే మమ్మీ నిజంగా వీఆర్ హ్యావింగ్ అ గుడ్ ఫ్రెండ్షిప్, సో మా మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇంకొకటి ఏజ్ గ్యాప్ ఒకటి దేవర్ టార్గెట్ చేశారు కొంచెం. అవునా? హలో, ఇక్కడ అన్ని చెప్పేసిన అది ఒకటే మిగిలిందా? ఏజ్ గ్యాప్ లేదా? ఎంత ఉంది? హైట్ కాదు, ఏజ్ గ్యాప్ అండి. బాల్య వివాహం 3-4 years పెద్ద. సరే ఓకే. సో అది తన BBA ఫేస్బుక్ ఇక్కడికి వచ్చిందంటే హోటల్ మేనేజ్మెంట్ తనకి. ఆయన ఏజ్ అడగండి ఒక్కసారన్నా నిజం చెప్తారేమో చూస్తా. ఈ 10 సంవత్సరాల్లో 1000 మందికి 1000 సార్లు వేరే వేరేగా చెప్పింది. లెక్క చెప్పనా?
ఇండస్ట్రీకి వచ్చి 25 years. 24 డార్లింగ్, నువ్వు ఒక ఇయర్ పెంచుతున్నావు. తను 10th అప్పుడు వచ్చాడు, 10th అయిపోయి 16, 24 + 16 ఎంత 40+. ప్లస్ ఓకే, నీకు సపోర్ట్ చేస్తున్నాడు చూడు. అదే మరి 40 ప్లస్ ఎంత, 40 అంటున్నాడు. 40 ప్లస్ ఎంత 42 ఉంటుంది, 70 ఏంది? 42, 43. ఒక్క నిమిషం అవ్వు, నేను చెప్తా. ఇప్పుడు 1000 మందికి 1000 ఆన్సర్లు ఇచ్చిన అని చెప్పారు. ఆ 1000 మంది నన్ను అడిగినప్పుడు నేను నీకు ఎంత కనిపిస్తా చెప్పు అంటే, కొంతమంది 29 అంటారు, కొంతమంది 32 అంటారు. నేను అప్పుడు ఏమంటే యూఆర్ ఆల్మోస్ట్ దేర్ అంట, సూపర్ యూఆర్ ఆల్మోస్ట్ దేర్ అంట. నేను అబద్ధం చెప్పలే, వాళ్ళు అన్నదానికి తా అంటే తందాన కొడుతుంది. ఓకే ఓకే, అదంతా కాదు, మనం పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. ఆ టైంలో ఆల్మోస్ట్ దేర్ అంటే అక్కడ పనికిరాదు, ఏజ్ వచ్చింది. సో ఐఎమ్ 96 born. ఎవడు అడిగి నేను ఇప్పుడు చెప్పాలి కదా ఎందుకు వచ్చింది అంత పెద్ద డౌట్ వాళ్ళకి. నీ డేట్ ఆఫ్ బర్త్ తోడే పట్టు నిన్ను. 84, 82, 81. నువ్వు ఆగడానికి నువ్వు మళ్ళీ ఓకే. సో అట్లా అన్ని చెప్పేసరికి వాళ్ళకి అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈయన ఏంటంటే కొంచెం బాగా దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి ఆ టైంలో మేము ఆ సిచ్యువేషన్ని ఎవరికో కాదు, ఈయన ఏమన్నారంటే మనం ప్రేయర్ చేద్దాము మన సిచ్యువేషన్. ఎప్పుడైతే ఒకటి తమ్ముడు పోయినప్పుడు, రెండోది వీడికి, ఇది లాస్ట్, ఇది రెండోది వచ్చేసి అంటే తమ్ముడు పోయినా ఎంతైతే ఫీల్ అయినా ఉండాలి, దానికన్నా టూ మచ్. కంటే మన కోసం మనం ఎన్ని లాస్ట్ అయినా ఎన్ని మిస్ అయినా నేను ఎప్పుడు ఫీల్ కావాలి అంతగానో. ఆ రోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను దేవుడిని అడిగినా, ఏడ్ చేసిన దేవుడు అని ఏం తప్పు చేసినా సరే, ఎవరైతే వచ్చి ఉన్నారో ఇన్ని ఏళ్ళు, ఈ 8 yearsలో ఏదైతే జరిగిందో నా తప్పు వల్ల పోలే, నేను ఏ తప్పు చేయలే, బట్ వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళు నా లైఫ్లో ఆ టైం వరకే ఉండాలేమో, ఉన్నారు, వెళ్ళిపోయారు. నేను ఏ తప్పు చేయలే. బట్ ఇవాళ నేను తప్పు చేయని దాని గురించి వాళ్ళు అట్లాంటి అవసరమా, ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండే అన్నో అట్లాంటి నీకు అవసరమా అన్నప్పుడు రోజు ఎంత ఏడ్చినా, టూ మచ్ ఏడ్చిన, ఏడ్చి ఓకే ఇది నీ చిత్తమైతే కానీ అట్లనే నేనైతే తప్పు చేయలేదు, నీకు తెలుసు. అప్పుడు నేను శ్రద్ధతో ఒకటే మాట చెప్పిన, పేరెంట్స్ని అగేన్స్ట్గా పోయి వద్దు, వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా, నో ప్రాబ్లం, మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం అంటే ఒక ఫ్లర్ట్ చేద్దాం అనుకున్న, ఎఫ్ అంటే ఫ్లర్ట్ చేద్దాం అనుకున్న మనిషితోని నేను ఏమన్నా విల్ బీ ఎ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పి, సరే ఒకసారి విల్ ప్రేయర్ చేద్దాం, ప్రే చేస్తే వాట్ ఎవర్ గాడ్స్ విల్ లెట్ ఇట్ బి అని చెప్పి ఆ రోజు ప్రేయర్లో చెప్పిన. ఇప్పుడు నీతో ఎట్లా ప్రేయర్ అంటే నీతో ఎట్లా మాట్లాడు దేవుడిని అట్లా చెప్పుకుంటాడు ప్రేయర్లో. ఆ తప్పు నేను ఏం చేయలే, బట్ నేను ఇప్పుడు ఆ బ్లేమ్ నా మీద వస్తుంది. బట్ పర్లేదు, మేమిద్దరం ఇష్టపడుతున్నాం, ఒకవేళ నీ చిత్తం అయితే, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, మా పెళ్లి చెప్పి, ఒకవేళ నీ చిత్తం కాకపోతే ఓకే, విల్ బి ఎ గుడ్ ఫ్రెండ్స్. అమ్మా నాన్నను హర్ట్ చేయదలుచుకోలేదు. అండ్ అంటే నేను కూడా చాలా, ఐ వాజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ ఏదున్నా మమ్మీ డాడీ పర్మిషన్తోనే, వాళ్ళకి అగెన్స్ట్గా పోయి నాకు అసలు ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు ఇష్టం ఉన్న వ్యక్తి, డాటర్, అన్నయ్య కూడా ఉన్నారు, ఇద్దరు. సో అంటే ఏది నాకు ఇష్టం ఉన్న వ్యక్తి ఇటువైపు ఉన్నా కానీ మై మామ్ అండ్ డాడ్ నా గురించి మంచి ఆలోచిస్తారు కానీ దే విల్ నెవర్ థింక్ బ్యాడ్ అని ఒక కాన్ఫిడెన్స్, ఒక బ్లైండ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఒకవేళ ఇక్కడ వద్దన్నా కానీ దానికి రీజన్ ఉండుంటుంది అని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నా. ఓకే వాట్ ఎవర్ ఏదైతే అది అని చెప్పేసి ఆయన ప్రేయర్ చేస్తుంటే నేను ఇంకో ఫోన్ నుంచి రికార్డ్ చేసిన ఆయన ప్రేయర్ అంతా, వెళ్ళి మా డాడీకి చూపించిన. నువ్వు ఏదనుకున్నావో ఈయన ఇలాంటి మనిషి, సో మీరేదో అనుకున్నారు కానీ దిస్ ఈజ్ హిజ్ నేచర్. సో కావాలంటే ఇంకా మీరు తెలుసుకోండి ఆయన గురించి, తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే విల్ టేక్ అ స్టెప్ అని చెప్పిన వాళ్ళకు. ఇంతవరకు విల్ సీ. అండ్ ఇంకొకటి కూడా నేనేం చెప్పిన అంటే, అంటే నా స్టడీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు స్టడీ కంప్లీట్ చేసుకోకుండా నీకు ఇప్పుడు మ్యారేజ్ అవసరమా, ఇప్పుడు ఎందుకు మ్యారేజ్ అంటే, నేను మ్యారేజ్ చేసుకునేది ఏంటంటే దట్ ఏజ్ గ్యాప్. సో ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. కానీ ఆయనకు ఏంటంటే నీ స్టడీ కావాలంటే మ్యారేజ్ తర్వాత కంప్లీట్ చేసుకుందాము అని చెప్పిండ్రు. నేను నీ స్టడీ కంప్లీట్ చేపిస్తా, ఏది ఇన్కంప్లీట్ ఉన్నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ యూ కంప్లీట్ యువర్ స్టడీస్ అని చెప్పిండ్రు. సో అది కూడా చెప్పిన దట్ హీఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు మై కెరియర్. నాకు అది చాలా నచ్చింది. ఓకే నా కెరియర్ కంప్లీట్ అవ్వాలి, నా గోల్స్ ఏమున్నాయో నువ్వు ఇక్కడ రా, నేను చదివిస్తా.
సో నీ స్టడీకి నీ ఫ్యూచర్కి ఎలాంటి యూనో అడ్డంకులు రాకుండా నేను చూసుకుంటా కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి చెప్పిన. దెన్ దేవర్ లైక్ ఓకే. నా ముందర ఓకే అన్నారు కానీ నేను ఇంకా పెద్ద సెట్టింగే పెట్టిండు మా డాడీ. చాలా తెలుసుకున్నారు ఈయన గురించి. సో ఆయన ఎంత దుర్బిన్ పెట్టి చూసినా కానీ, అంత ఏమంటారు ఇట్లా ఎవరు కలిసినా కానీ ఆయన వజ్రం లాంటి మనిషి, ఆయన ముత్యం లాంటి మనిషి. అలాంటి మనిషిని పోగొట్టుకోకండి, మళ్ళీ దొరకడు. ఒకే ఒక బిడ్డ కాబట్టి ఆయనకు ఉంటుంది కదా భయం. 100%. ఇండస్ట్రీలో అది కాక చూస్తున్నాం, పెళ్ళైపోయిన 1 yearలోనే బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది అందరం. అట్లా అయిపోయింది కదా ఇప్పుడు. సో బట్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అనిపించిందా మేడ్ ఫర్ ద ఈచ్ అదర్, ఏజ్ డిఫరెన్స్కి దీనికి సంబంధం లేదు? అసలు మంచిగా అయింది ఏజ్ డిఫరెన్స్ ఉన్నందుకు. ఒక 10 గ్యాప్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీ కోరికలు వేరే ఉంటాయి, వాళ్ళ కోరికలు ఒకలాగా ఉంటాయి. అంటే ఒక 10 years బ్యాక్ ఆలోచిస్తారు వీళ్ళు, ఒక 10 years ఫర్దర్ అట్లా ఉంటుంది కదా. అదైతే ప్రతిరోజు ఆలోచిస్తాను నేను. అంటే అఫ్ కోర్స్ ఉంటుంది. ఆయన ఏంటంటే సెటిల్ అయ్యే జోన్లో, ఫ్యూచర్ జోన్లో. నేను ఏంటంటే ఇప్పుడు సాలరీ వచ్చిందా ఎంజాయ్ చేయాలి, ట్రిప్కి వెళ్ళాలి, అదే ఆ జోన్లో బేసికలీ. అఫ్ కోర్స్ అది ఉంటుంది. హీఈస్ వెరీ కామ్, కంపోజ్డ్. కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా మీ ఇద్దరు. ఆల్మోస్ట్ మేము బెస్ట్ ఫ్రెండ్స్. షేరింగ్ కేరింగ్. నా ఫోన్లో ఈమె పేరు నేను పెట్టుకున్నా మై ఏంజల్. ఓకే. ఈమె ఆమె ఫోన్లో పెట్టుకుంటుంది విశ్వ గారు. ఈరోజు కూడా తన ఫోన్లో నా పేరు విశ్వ గారు అనే ఉంటుంది. ఓకే. నా ఫోన్లో ఆమె మీద మై అంటే దేవుడు పంపించిన ఏంజల్ తిని నాకు నా మంచిగా అంటే తిని రాకముందు మా అమ్మ నన్ను ఎట్లా చూసుకుంటున్నానో నా కోరిక అదే ఉండే. మా 3 అన్నదమ్ములకు అదే ఉండే. అరే మనకు వచ్చే వాళ్ళు మనని విడగొట్టకుండా ఉంటే చాలు. అండ్ అమ్మ ప్రేమను ఎవ్వరూ ఓవర్కమ్ చేయలేరు, బట్ జస్ట్ అమ్మలాగా చూసుకోవాలి. నాకు ఫుడ్ అంటే మంచిగా ఇష్టం. నేను బయట ఫుడ్ తినబుద్ది కదా ఎప్పటి నుంచో. నాకు ఫుడ్ వండి పెడితే అసలు ఇంకేం వద్దు అనుకుంటుండే. నా ఫుడ్ కాదు కదా అసలు, నాకు నేను అడగంది కూడా నాకు ఇష్టమైనది చేసి పెట్టే వైఫ్ దొరికింది. షీ కెన్ ప్రిపేర్ ఎనీ ఫుడ్. ఈరోజు మన డైట్ ఫుడ్ కూడా మూమెంట్ కదా, ఆ మాత్రం ఉంటుంది. మరి ఇంకా మనకు ఫుడ్ అంటే చాలా ప్రిపేర్ చేయడము, వడ్డియడము, అందరికి తినిపించాలని చాలా ఆశ ఆమెకి. ఆమె వచ్చింది. ఎన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా మీకు చెప్పినా కదా, బిగ్ బాస్ పోయే ముందు నేను మళ్ళీ నన్ను ఇంకొక వర్షన్ తీసుకొద్దాం అన్నప్పుడు అక్కడ కూడా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా నేనన్నా అంటే బేసిక్గా హస్బెండే బాగా చూసుకోవాలి ఇంటికి, అవన్నీ ఇవన్నీ ఏమున్నాయి లేదో, కానీ ఈమె చూసుకుంటుంది అవన్నీ. ఏముందో లేదో నాకు తెలియదు, ఇంట్లో ఏముంటుందో లేదో, బట్ ఈమెకి తెలుసు అవన్నీ. ఆమె కోసం నేను ఎంత కేర్ చేస్తున్నా చేయనో నాకు తెలియదు. పనిలో పడి మర్చిపోతానేమో, కానీ నన్ను కంటికి రెప్పలాగా నాకు ఏం కావాలో నేను డ్రెస్సులు కొనుక్కోను, నేను అదిదేను ఇద్దాను, బట్ తను నా కోసం డ్రెస్సులు కొనుక్కరావడం, నాకు ఏం కావాలో నాకన్నా ఎక్కువ తనకు తెలుసు. దీనికన్నా పెద్ద గిఫ్ట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఈ గిఫ్ట్ కోసమే నన్ను ఇంకా అచీవ్ చేయలేదు. మీ గిఫ్ట్ వచ్చినాక ఇట్లా, ఎందుకంటే అలా ఎంత బాగున్నా ఇంటికి రాగానే నీకు హ్యాపీనెస్ లేదనుకో, అవునవునవును, మనం అంత శూన్యమే అనిపిస్తుంది. మళ్ళీ నాకు నేను శూన్యం అనుకున్న టైంలో నాకు ఒక వరల్డ్ అయి వచ్చింది. ఒక వెలుగు ఫేస్ లో కూడా ఉంది శ్రద్ధ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.